హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన సినిమాని తీసుకొచ్చాను. అస్సలు మిస్ అవ్వకండి. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరేంటంటే ఎస్టీ విన్సెంట్. ఇంక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే విన్సెంట్ అని చెప్పేసి ఒక పెద్ద ఆయన చూపిస్తారు. బేసికల్ గా ఆయనకంటూ ఎవరు లేరనమాట. అందులోనూ ఆయనకి ఉద్యోగం కూడా లేదు. కాకపోతే ఒక ఇల్లు ఉంది. మరీ ముఖ్యంగా ఊరి నిండా అప్పులు అనమాట. అందులోనూ బ్యాంకులో ఏంటంటే జీరో అమౌంట్ ఉండటం వల్ల ఫైన్ వేస్తారని చెప్పేసి అకౌంట్ క్లోజ్ చేద్దామని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి చూస్తే అందులో -$100 ఉంటాయి అనమాట. దాంతో విన్సెంట్ కోపం వచ్చేసి బాగా మందు తాగేసి ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. అంతేకాకుండా ఫెన్సింగ్ ని అనుకోకుండా గుద్దేసేసి లోపలికి వెళ్లి ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మరి ముఖ్యంగా విన్సెంట్ కి ఒక పిల్లి ఉంటుందన్నమాట. ఆ పిల్లికి ఫుడ్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఐసు పగలగొట్టేటప్పుడు అనుకోకుండా చేతి మీద కొట్టుకుంటాడు. దాంతో కేకలు వేసి మందు బాగా ఎక్కువైంది కదా అలాగే పడిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే ఈ విన్సెంట్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఇల్లు ఉంటుందన్నమాట. ఆ ఇంట్లోకి ఒక ఫ్యామిలీ వస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ సామాన్ల కోసం అని చెప్పేసి ఒక ట్రక్ వెనక తీసుకొస్తున్నప్పుడు అనుకోకుండా చెట్టు కొమ్మ ఆ ట్రక్ కు తగిలి చెట్టు కొమ్మ మెరిగిపోయి అది కాస్త విన్సెంట్ కారు మీద పడుతుంది. దాంతో కారు డ్యామేజ్ అవుతుంది. పరిగెత్తుకుంటూ విన్సెంట్ బయటకు వస్తాడనమాట. వచ్చిన తర్వాత కేకలు వేస్తూ ఉంటాడు. అదే సమయంలో పక్కింట్లో దిగబోయే లేడీ వస్తుంది. సారీ అండి, మా వల్ల డ్యామేజ్ అయింది, మీరేం కంగారు పడకండి, డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో విన్సెంట్ కూడా బాగా డబ్బులు అవసరం కదా, అందుకని తను సైలెంట్ అయిపోతాడు. అంతేకాకుండా ఆ లేడీ వాళ్ళ కొడుకు వస్తాడనమాట. ఆ పిల్లాడి మన కథలో హీరో. అంతేకాకుండా హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే పాపం ఒక్కతే కష్టపడి హాస్పిటల్లో పనిచేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. కొత్తగా ఇక్కడికి వచ్చింది. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే వీళ్ళని వదిలేసాడు అనమాట. అందుకని వీళ్ళు సపరేట్ గా వచ్చారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోని వాళ్ళ అమ్మ స్కూల్లో డ్రాప్ చేయాలి. కాకపోతే ఆవిడేంటంటే హాస్పిటల్కి వెళ్ళాలి. అలా అని చెప్పేసి స్కూల్ బస్ కి డబ్బులు కట్టిన డబ్బులు తన దగ్గర లేవు. దాంతో తానేమంటుందంటే నేను బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తాను, అక్కడ నుంచి నువ్వు ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని చక్కగా స్కూల్కి వెళ్ళు, అక్కడ నుంచి ఇంటికి తిరిగి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తే బస్ ఎక్కి స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. వెళ్లేటప్పుడు మ్యాప్ చూసుకుంటూ ఉంటాడు, సందులని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్ కి రీచ్ అవుతాడు. స్కూల్లోకి వచ్చిన తర్వాత అందరి ముందు స్కూల్లో ఉన్న టీచర్ ఏంటంటే హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తాడనమాట. కొత్తగా జాయిన్ అయ్యాడు అని చెప్పేసి. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి వెళ్లి కూర్చుంటాడు. అంతేకాకుండా స్కూల్లో ఏంటంటే సైన్స్ అమాంగ్ us అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారనమాట. మీ జీవితంలో మీరు చూసిన గొప్ప వాళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు, అంటే వాళ్ళు బతికుండాల్సిన అవసరం లేదు, చనిపోయినా పర్లేదు, మీకు తెలిసిన గొప్ప వ్యక్తులు, మీరు చూసిన గొప్ప వ్యక్తులు, వాళ్ళ గురించి స్కూల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు చెప్పాలని చెప్పేసి అంటంతో అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు విన్సెంట్ చూపిస్తారనమాట. తానేంటంటే గుర్ర పందాలకు వెళ్తాడు. కాకపోతే చాలా రోజుల నుంచి గుర్ర పందాల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అయినా సరే గెలవలేకపోతూ ఉంటాడు. అందులో అక్కడే ఒక అతను ఉంటాడు అనమాట. అతని దగ్గర చాలా డబ్బులు అప్పు తీసుకున్నాడు. అతను వచ్చేసి డబ్బులు ఎప్పుడు ఇస్తావని చెప్పి అడిగితే ఇంకో నెలలో ఇస్తాను అని చెప్పేసి అంటాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే స్కూల్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. కాకపోతే తానేంటంటే పరిగెత్తలేకపోతాడు, ఎక్సర్సైజ్ చేయలేకపోతాడు. దాంతో అక్కడ ఉన్న పీటీ సార్ వచ్చేసి నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, ఇంతకు ముందు స్కూల్లో నీకు ఇవన్నీ చెప్పలేదని చెప్పేసి అంటంతో హీరో సైలెంట్ గా ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తాడు అనమాట. వీళ్ళు చూస్తే అక్కడ రాబర్ట్ అని చెప్పేసి ఒక కుర్రోడు ఉంటాడు. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటాడు. వాడేంటంటే హీరోని చూసి ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట. వీడియో స్ట్రెంత్ ట్రైనింగ్ లో పరిగెత్తలేకపోతున్నాడు అని చెప్పేసి జోకులు వేస్తూ ఉంటాడు. హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పీటీ సార్ వచ్చేసి ఏంట్రా ఎక్కడ మీరు పోండి అని చెప్పేసి అంటంతో అందరూ వెళ్ళిపోతారు. కాకపోతే హీరో ఏంటంటే తన బట్టలు తీసుకుందామని చెప్పేసి డోర్ ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండవు అనమాట. బట్టలు, ఫోను, ఇంటి తాళం అవేవి కనిపించవు. దాంతో హీరోకి అర్థమైపోతుంది రాబర్ట్ గడ తీసాడు అని చెప్పేసి. చేసేదేం లేక ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ పొద్దున వచ్చేటప్పుడు సందులు అన్ని లెక్క పెట్టుకున్నాడు కదా, వాటి ద్వారా ఇంటికి వెళ్తాడు. కాకపోతే ఇంట్లోకి వెళ్ళడానికి ఏమో గేటు తాళం లేదు. దాంతో చేసేదేం లేక ఇంటి పక్కనే ఉన్న విన్సెంట్ వాళ్ళ ఇంటి దగ్గర బయట కూర్చుంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో విన్సెంట్ వస్తాడు. వచ్చిన తర్వాత హీరో ఆ విన్సెంట్ తో ఏమంటాడంటే సార్ మా అమ్మకు ఒకసారి ఫోన్ చేసుకోవచ్చు, నా ఫోన్ పోయిందని చెప్పేసి అంటంతో విన్సెంట్ కూడా లోపలికి రా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుందన్నమాట. అందులోనూ వాళ్ళ అమ్మకి కాల్ చేద్దామని చూస్తే కేవలం వాయిస్ మెయిల్ అనే ఉంటుంది. దాంతో హీరో మొత్తం ఇన్ఫార్మ్ చేస్తాడు. అందులోనూ వాళ్ళ అమ్మ కాల్ చేసే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటంతో విన్సెంట్ కూడా సరే ఉండు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా ఏం చేస్తాడంటే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా కొంత సమయానికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. వెంటనే విన్సెంట్ మాట్లాడతాడు అనమాట. తానేమంటాడంటే మీ అబ్బాయి మా ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందంటే చూసుకుంటారా అని చెప్పేసి అంటంతో వెంటనే విన్సెంట్ ఏమంటాడంటే సరేనమ్మా చూసుకుంటాను, బేబీ సిట్టర్ గా చూస్తాను కాబట్టి డబ్బులు ఇస్తారా అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరేనండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా విన్సెంట్
విన్సెంట్ ఏంటంటే ఆకలేస్తుందా నీకు అని చెప్పేసి అంటంతో అవును స్కూల్ నుంచి వచ్చాను కదా అని చెప్పేసి అంటాడు. వెంటనే విన్సెంట్ కూడా చక్కగా తనకి వండి పెడతాడు, పిల్లికి భోజనం పెడతాడు, తాను తింటాడు, మంచి కామెడీ సినిమా చూస్తారు, ఇద్దరు నవ్వుకుంటారు. ఈ గ్యాప్ లో హీరో వాళ్ళ అమ్మ వస్తుంది. వచ్చిన తర్వాత ఆయనకి డబ్బులు ఇస్తుంది అనమాట. మరి ముఖ్యంగా థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. అందులోని విన్సెంట్ ఏమంటాడంటే మీరు రోజు ఇలా లేట్గా వస్తారా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కూడా అవునండి అని చెప్పేసి అంటుంది. వెంటనే విన్సెంట్ ఏమంటాడంటే సరే మీరు లేట్ గా వస్తారు కాబట్టి రోజు డబ్బులు ఇవ్వాలి కాబట్టి మామూలుగా ఒక బేబీ సిట్టర్ కి మీరు ఎంతైతే డబ్బులు ఇస్తారో అందులో సగం నాకు ఇస్తే మీ అబ్బాయిని చూసుకుంటా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కూడా అవునా అండి థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. తప్పకుండా పంపిస్తానని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోను వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్తుంది, భోజనం పెడుతుంది. వెంటనే హీరో ఏమంటాడంటే లేదా మా పెద్ద పెట్టేశాడు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది అనమాట. నేను ఇచ్చిన డబ్బులకి చూడటం ఎక్కువరా, అలాంటిది భోజనం కూడా పెట్టాడు అని చెప్పేసి అంటంతో అవునమ్మా చాలా బాగా వంట చేసి పెట్టాడు, అందులోనూ పిల్లి ఉంది, ఓల్డ్ మూవీస్ చూస్తున్నాడు, నాకు కూడా నవ్వు వస్తుంది, నేను ఉంటానమ్మా నువ్వు ఉండమంటే అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ ఇంకే హ్యాపీగా ఉండరా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. మరుసటి రోజు నుంచి స్కూల్ అయిపోతే విన్సెంట్ తాత వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు విన్సెంట్ తాతను చూపిస్తారు. తానేంటంటే ఒక వేసితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు అనమాట. బేసికల్ గా తనతో రిలేషన్ ఉంది. అందులోనూ ఆవిడ ఏంటంటే గర్భవతి అయింది. మరీ ముఖ్యంగా ఆవిడకి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే కావాలని గర్భవతి అయింది. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే హాస్పిటల్లో సడన్ గా నైట్ డ్యూటీ పడుతుంది. దాంతో ఇంక చేసేది ఏముంది, వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే విన్సెంట్ కి కాల్ చేస్తుంది. కాల్ చేసి నా కొడుకుని స్కూల్ నుంచి పికప్ చేసుకోండి, నేను రావడం కుదరట్లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి అంటంతో విన్సెంట్ కూడా సరే అని చెప్పేసి స్కూల్కి వెళ్తాడు. అంతేకాకుండా ఫుల్ గా పాటలు పెట్టుకుని వెళ్తాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే మా అమ్మ రాలేదని చెప్పేసి అంటంతో మీ అమ్మ రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అందులోనూ ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తాం మనం అని చెప్పేసి అంటంతో లేదు ఒక అర్జెంట్ పని ఉంది మనం వెళ్ళాలి అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడు. దాంతో హీరో ఏంటంటే మరి ఈ విషయం మా అమ్మతో చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో వెంటనే ఫోన్ చేయని చెప్పేసి కాయిన్స్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో కూడా సరే అని చెప్పేసి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కాల్ చేసేటప్పుడు సడన్ గా అక్కడికి రాబర్ట్ వస్తాడనమాట. అందులోనూ రాబర్ట్ అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో హీరో బట్టలు ఫోను ఇవన్నీ దొబ్బేశారు కదా, దీని గురించి కంప్లైంట్ ఇస్తే ప్రిన్సిపల్ ఏంటంటే రాబర్ట్ ని తిట్టాడు. అంతేకాకుండా తనకి పనిష్మెంట్ ఇచ్చాడు. అందుకని గొడవ పట్టడానికి వస్తాడు. కాకపోతే హీరో ఏం చేస్తాడంటే రాబర్ట్ గారిని ఒక్క పీకు బీగుతాడు. దాంతో రాబర్ట్ ఊరుకుంటాడా, హీరోని పట్టుకొని పిచ్చి కొట్టుడు కొడతాడు అనమాట. దాంతో హీరో ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి విన్సెంట్ వస్తాడు. ఆ తర్వాత రాబర్ట్ వాళ్ళ గ్యాంగ్ మొత్తం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే విన్సెంట్ ఏమంటాడంటే కాదురా నిన్ను వాళ్ళు కొడుతున్నారు కదా, వాళ్ళు నువ్వు కొట్టొద్దా అని చెప్పేసి అంటంతో నేనే ఫస్ట్ వన్ కొట్టాను, కాకపోతే వాళ్ళందరూ కలిసి కొట్టారు అని చెప్పేసి అంటంతో ఓహో స్టార్ట్ చేసిందే నువ్వు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా విన్సెంట్ వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే సరే నీకు ఫైట్ ఎలా చేయాలో నేను నేర్పిస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత విన్సెంట్ హీరోని తీసుకొని ఒక హాస్పిటల్ కి వెళ్తాడు. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ లా వేషం వేసుకొని వెళ్ళి ఒక ఆవిడ ఎదురుగా కూర్చుంటాడు. ఆవిడ ఎవరో కాదు విన్సెంట్ వాళ్ళ భార్య అనమాట. ఆవిడకి ఏంటంటే మతిమరుపు వ్యాధి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అందులోనూ నేనే నీ భర్త అని చెప్తే ఆవిడ నమ్మదనమాట. అందుకని డాక్టర్ లా వెళ్ళి ఆవిడతో సరదాగా మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ డాక్టర్ బట్టలు అక్కడే ఇచ్చేసి ఆ హాస్పిటల్ ఒక లేడీ ఏంటంటే ఈ విన్సెంట్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన భార్యను కూడా బాగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని ఆవిడకి ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత సరదాగా మందు తాగుతూ అందులోను హీరోకి ఏంటంటే ఎలా ఫైట్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ముఖ్యంగా మొహం మీద ఎలా గుద్దాలి అని చెప్పేసి తనకి ఒకే షాట్ గురించి కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటాడు. అందులోను తానేంటంటే ఇవన్నీ ఆర్మీలో ఉన్నప్పుడు నేర్చుకున్నానని, మరి ముఖ్యంగా వియత్నాం వారప్పుడు దేశం కోసం పోరాడాడని, ఇంకా ముఖ్యంగా ఇద్దరు సైనికుల్ని తన ప్రాణాలు అడ్డు పెట్టి మరి కాపాడాడని చెప్పేసి విన్సెంట్ ఏంటంటే హీరోకి ప్రతిదీ చెప్తూ ఉంటాడు. దాంతో హీరో ఏంటంటే ఇంకా మోటివేట్ అయిపోతూ ఉంటాడు. విన్సెంట్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నీ వైపు నుంచి తప్పు లేనప్పుడు నువ్వు ఎవరి కోసం తలదించాల్సిన అవసరం లేదు, మరి ముఖ్యంగా ఎవరైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకుని ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు, కాబట్టి పోరాడాలి అని చెప్పేసి ప్రతిదీ దగ్గరుండి నేర్పిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు హీరో వాళ్ళ అమ్మని చూపిస్తారనమాట. ఆవిడ ఏంటంటే పనంతా ముగించి చూసుకుని ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా కోర్టు నుంచి ఒక అతను వచ్చేసి ఆవిడకు ఒక లెటర్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన తర్వాత ఆవిడ చాలా ఎమోషనల్ అయిపోతుంది. అంతేకాకుండా విన్సెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట తన కొడుకుని తీసుకెళ్ళడానికి. దాంతో విన్సెంట్ కి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి బాధగా ఉన్నామని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. తన భర్త బాగా డబ్బున్నోడని, అందులోనూ తను ఒక లాయర్ అని, ఇప్పుడు తానే ఏంటంటే తన కొడుకుని తీసుకుని సపరేట్ గా వచ్చేసరికి కోర్టు నుంచి ఒక లెటర్ పంపించాడని, అది కూడా వారంలో కొన్ని రోజులు తన దగ్గర తన కొడుకు ఉండాలని చెప్పేసి లెటర్ పంపించాడని ఈవిడ ఏంటంటే బాధపడుతూ ఉంటుందన్నమాట. నా కొడుకే నా జీవితంగా బతుకుతున్నాను, అలాంటిది కొన్ని కోట్ల ఆస్తి ఉన్నవాడు, మరీ ముఖ్యంగా ఎంతో మంది అమ్మాయిలతో ఇల్లీగల్ గా అఫేర్ ఉన్నవాడు ఇప్పుడు నా మనసు
మనశ్శాంతిని పోగొడుతున్నాడని చెప్పేసి అంటంతో విన్సెంట్ ఏమంటాడంటే నువ్వు కూడా కోర్టులో పిటిషన్ వేయి, ఏమో నువ్వు గెలవచ్చు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మకి ఏంటంటే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత విన్సెంట్ ఏంటంటే ఇంటి దగ్గర పని చేయిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. మీరేంటండి పిల్లాడి చేత పని చేపిస్తున్నారని చెప్పేసి అంటంతో మగాడు అన్నాక పని చేయాలమ్మా, అందులో నీ కొడుకు చేత నేను ఊరికే పని చేయించుకోవట్లేదు, నీ కొడుకు డబ్బులు ఇస్తాను, మరీ ముఖ్యంగా నీ కొడుకు చాలా వీక్ గా ఉన్నాడు, వాడు స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏంటంటే స్కూల్లో వాలీబాల్ ఆడుతున్నప్పుడు సడన్ గా అక్కడికి రాబర్ట్ వచ్చేసి హీరోని కొడతాడనమాట. దాంతో హీరో ఊరుకుంటాడా? విన్సెంట్ చెప్పిన టెక్నిక్ యూజ్ చేసి వాడిని కొడితే వాడి ముక్కుల్లోంచి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. దాంతో హీరో ఎంతగానో ఆనందపడతాడు. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విన్సెంట్ కి విషయం చెప్దామంటే ఇంట్లో ఒక లేడీ ఉంటుంది. ఆవిడెవరో కాదు, వేసి అనమాట. నువ్వెవరు అని చెప్పేసి అంటంతో నేను విన్సెంట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ని అని చెప్పేసి అంటుంది. వెంటనే ఆవిడ ఏం చేస్తుందంటే మరి నువ్వెవరు అని చెప్పేసి హీరోని అడుగుతుంది. విన్సెంట్ వాళ్ళ ఫ్రెండ్ ని అని చెప్పేసి అంటంతో వెంటనే లోపల విన్సెంట్ ఏమంటాడంటే ఆ కుర్రాడు మనోడే, లోపల పంపించు అని చెప్పేసి అంటాడు. వెంటనే హీరో కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడనమాట. దాంతో విన్సెంట్ ఎంతగానో ఆనందపడతాడు. కాకపోతే పక్కనే ఉన్న లేడీ ఏమంటుందంటే చిన్నపిల్లలకి ఎవరైనా ఇవన్నీ నేర్పుతారని చెప్పేసి అంటంతో ఇలాంటి సమాజంలో ఇవన్నీ నేర్చుకోవాలి, లేకపోతే అందరూ కలిసి మనల్ని తొక్కేస్తారు అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు విన్సెంట్ ఏం చేస్తాడంటే హీరోని తీసుకుని గుర్రపు పందాల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో ఏంటంటే ఏంటిదని చెప్పేసి అడుగుతాడు. విన్సెంట్ కూడా అక్కడ గుర్ర పందాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆ ప్రాసెస్ మొత్తం చెప్తాడనమాట. అందులోనూ తను ఇంతవరకు గెలవలేదని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరో ఏమంటాడంటే నా దగ్గర $7 ఉన్నాయి, మరి నీ దగ్గర ఎంత ఉన్నాయి అని చెప్పేసి అంటంతో $3 ఉన్నాయని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒక రేర్ బెట్టింగ్ వేస్తారనమాట. మామూలుగా గుర్ర పందాలు ఏంటి, ఏ గుర్రం గెలుస్తుందో అని చెప్పేసి బెట్టింగ్ వేస్తారు, దానికి కొంత అమౌంట్ వస్తుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న 10 గుర్రాలలో ఏ గుర్రం ఏ పొజిషన్ లో వస్తుందో అని చెప్పేసి బెట్టింగ్ వేస్తారు. ఈ గుర్ర పందాల్లో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్ర పందాల్లో గెలవటం అనేది వెరీ రేర్ అనమాట. సో అలాంటి దాని మీద పోతే పోయినాయి అని చెప్పేసి $10 పందెం వేస్తారు. కాకపోతే వీళ్ళ అదృష్టం కొద్దీ వీళ్ళు గెలుస్తారనమాట. కాకపోతే విన్సెంట్ ఏంటంటే గెలిచినట్టు ఎగిరితే పక్కనే ఉన్న వాడి దగ్గర అప్పు తీసుకున్నాడు కదా, వాడి దగ్గర మాత్రం ఓడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆ తర్వాత వాడు కూడా సర్లే ముసలోడు మళ్ళీ ఓడిపోయాడని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత వీళ్ళు గెలుచుకున్న డబ్బులు తీసుకుని అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతారు. సాలిడ్ గా డబ్బులు గెలుస్తారనమాట. వెంటనే విన్సెంట్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా బ్యాంక్ దగ్గరికి వెళ్తాడు. మామూలుగా మనోడేంటి బ్యాంకులో అకౌంట్ క్లోజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎక్కువ డబ్బులు వచ్చేసరికి ఖచ్చితంగా దాచిపెట్టుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలి కదా, అందుకని బ్యాంకులో మనీ వేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళే షాక్ అయిపోతారు. అంతేకాకుండా హీరో ఏంటి $7 పెట్టుబడి పెట్టాడు కదా, తన వాటా అని చెప్పేసి తనకు ఒక బ్యాంక్ అకౌంట్ తీసి తనకు వచ్చిన షేర్ ని అందులో వేస్తాడు. కావాలంటే అప్పుడప్పుడు వాడుకో అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందులో కొంత డబ్బులు తీసుకుని గెలిచాం కదా అని చెప్పేసి ఊరంతా తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫైనల్ గా ఒక బార్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత మనోడు ఏంటంటే బాగా మందు కొట్టేస్తాడు, అంటే విన్సెంట్ మందు కొట్టేస్తాడు. అందులోనూ అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లాన్ని ఎవరైనా బార్కు తీసుకొస్తారని చెప్పేసి అంటంతో విన్సెంట్ ఏమంటాడంటే వాడికి ఏమన్నా మందు తాపిస్తున్నానా, పక్కనే ఉన్నాడు కదా అని చెప్పేసి వాడితో గొడవ పడతాడు, చేతికి గాయం అవుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి దగ్గర హీరో వాళ్ళ అమ్మ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు మీరు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే రెస్టారెంట్ కి వెళ్ళామమ్మా అని చెప్పేసి అంటాడు. సరే నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. హీరో వెళ్ళిపోతాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే విన్సెంట్ ని తిడుతుంది అనమాట. ఇలా చిన్నపిల్లాన్ని తీసుకుని ఊరంతా తిరుగుతున్నావు కదా, అసలు నీకు బాధ్యతే లేదు, అందులోనూ తాగున్నావు, అందుకే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పేసి అంటంతో విన్సెంట్ ఏమంటాడంటే అసలు ఏం తెలుసు నా గురించి నీకు, నువ్వు మహా అయితే నన్ను చూస్తుంది కొన్ని రోజుల నుంచి, కానీ నా గురించి తెలుసుకోకుండా అలా మాట్లాడకని చెప్పేసి తాను కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ అమ్మగారిని ఏంటంటే హీరో వాళ్ళ ప్రిన్సిపల్ పిలుస్తాడు అనమాట. ఎందుకంటే హీరో ఒకరిని కొట్టాడు కదా, అందులోనూ వాడి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది కదా, దానికి పిలిచాడు అనమాట. ఆయన ఏమంటాడంటే కాదమ్మ, పిల్లాడు ఇంత వైలెంట్ గా ఉన్నాడు కదా, మీ గురించి చెప్తే మేము తెలుసుకొని ఆ పిల్లాడు అలా ఎందుకు ఉన్నాడో అనాలిసిస్ చేస్తామని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ అమ్మ కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. ఆ పిల్లాడు నా కొడుకు కాదండి, వాడిని మేము దత్తత తీసుకున్నాము, అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నాము. మరీ ముఖ్యంగా నా భర్త బాగా డబ్బున్నవాడు, అందులోనూ తను ఒక లాయర్ అండి. కాకపోతే తనకి చాలా మంది అమ్మాయిలతో అఫైర్లు ఉన్నాయి. నేనేంటంటే పిల్లాన్ని తీసుకొచ్చుకున్న తర్వాత కన్న కొడుకులా చూసుకుంటున్నాను. వీడంటే నాకు ప్రాణము, అందులోనూ తండ్రి సరిగా లేడు, నాకేమో జీతం తక్కువ, ఎలాగోలా కష్టపడి ఈ స్కూల్లో చదివించాలి, వాడి భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి నేను ఈ పని చేస్తున్నాను. అంటే ఇంటి దగ్గర ఒక బేబీ సిట్టర్ ఉంటాడు, ఆయన దగ్గర పెట్టి నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాను. నేను వెళ్ళి వచ్చేసరికి బాగా లేట్ అయిపోతూ ఉంటుంది. అతని దగ్గరే పిల్లాడు ఉంటాడు. ఆ తర్వాత నైట్ మళ్ళీ పిల్లాడిని చూసుకుని ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేస్తాము. నా జీవితం చాలా బిజీగా ఉంటుందండి, అందులోనూ నా భర్త నాకు ఇప్పుడు కోర్టు నుంచి
నుంచి నోటీసులు పంపించాడు. ఈ పిల్లాడే నా ప్రపంచంగా బ్రతుకుతూ ఉన్నాను, అలాంటిది పిల్లాడి కోసం అంటే వారంలో 2 రోజులు తన దగ్గరే ఉండాలని చెప్పేసి నోటీసులు పంపించాడు, నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుందన్నమాట పాపం హీరో వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో. అందులోని హీరోకి ఏంటంటే నా అనేవాళ్ళు లేరని, ఉదయం పూట వాళ్ళమ్మ పనికి వెళ్ళిపోతే సాయంత్రం వేరే వాళ్ళ దగ్గర ఉంటాడని ఆయనకి ఏంటంటే బాగా అర్థం అవుతుంది అనమాట. నువ్వేం కంగారు పడమాకమ్మ, మీ వాడు వేరే వాడిని కొట్టాడు, వేరే వాడు కూడా మీ వాడిని కొట్టాడు, వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇస్తాను, మీ పిల్లాన్ని ఏమీ చేయనని చెప్పేసి అంటంతో ఈవిడ కూడా ప్రిన్సిపల్ కి థ్యాంక్ యూ చెప్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరికి అంటే హీరోకి ఆ తర్వాత రాబర్ట్ కి ప్రిన్సిపల్ ఏం చేస్తాడంటే బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పేసి వాళ్ళిద్దరికి పనిష్మెంట్ ఇస్తాడు. దాంతో వాళ్ళిద్దరు క్లీన్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రాబర్ట్ ఏమంటాడంటే కాదురా నువ్వు నన్ను కొట్టావు కదా, ఎక్కడ నేర్చుకున్నావు ఆ టెక్నిక్ అని చెప్పేసి అంటంతో మా ఇంటి దగ్గర విన్సెంట్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు, ఆయన నేర్పించాడు అని చెప్పేసి అంటంతో అవునా నన్ను కూడా వేరే ఒక అన్న కొడుతున్నాడు రా, వాడిని నేను కొట్టాలి అని చెప్పేసి అంటాడు. ఇద్దరు మాటలు ఫ్రెండ్స్ అయిపోతారనమాట. ఆ తర్వాత రాబర్ట్ ఏం చేస్తాడంటే హీరో ఫోన్ అవ్వచ్చు తన దగ్గర తీసుకున్న సామాన్లన్నీ తనకి ఇచ్చేస్తాడు. దాంతో ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు విన్సెంట్ ఏం చేస్తాడంటే తన భార్య కోసం హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన భార్యతో సరదాగా మాట్లాడతాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే ఇంకొక 2 వారాల్లో మీ భార్యకి ఆపరేషన్ చేయాలి, అందులో మీరు డబ్బులు కట్టిస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి అంటారు. ఒకవేళ ఆపరేషన్ చేయకపోతే నీ భార్య చనిపోద్ది అని చెప్పేసి అంటంతో విన్సెంట్ కి ఏంటంటే ఏం అర్థం కాదనమాట. అందులోనూ తన దగ్గర డబ్బులు చాలా తక్కువ ఉంటాయి, మరీ ముఖ్యంగా గుర్ర పందాలు గెలుచుకున్న డబ్బులు అసలు సరిపోవన్నమాట. దాంతో విన్సెంట్ ఏం చేస్తాడంటే వాటిని తీసుకొని డైరెక్ట్ గా గుర్ర పందాలకు వెళ్తాడు. అందులోనూ హీరో డబ్బులు కూడా మొత్తం డ్రా చేసుకొని వెళ్లి గుర్ర పందాల్లో డబ్బులు వేస్తాడు. కాకపోతే తాను డబ్బులు గెలుచుకోలేకపోతాడు, మొత్తం కోల్పోతాడు. ఆ తర్వాత చేసేది ఏం లేక ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి చూస్తే విన్సెంట్ కి ఎవరైతే అప్పించారో అతను ఉంటాడనమాట. అందులోని చేతిలో గన్ను తీసుకొని ఉంటాడు. దాంతో విన్సెంట్ కి అర్థమైపోతుంది ఖచ్చితంగా వీడు డబ్బుల కోసం ఏమైనా చేస్తాడని చెప్పేసి. వెంటనే విన్సెంట్ ఏమంటాడంటే చూడు నేను నీకు డబ్బులు అరేంజ్ చేస్తాను, కాకపోతే ఇప్పుడు నువ్వు నన్ను ఎంత కొట్టినా సరే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అని చెప్పేసి అంటంతో వాడు మాత్రం నమ్మడనమాట. కరెక్ట్ గా అదే సమయంలో విన్సెంట్ ఏంటంటే స్లో తప్పి కింద పడిపోతాడు. వాడు ఏమనుకుంటాడంటే యాక్టింగ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనుకుంటాడు కానీ కళ్ళు మాత్రం పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. దాంతో వాడికే భయం వేసి ఇక్కడ ఉన్నప్పుడు ఇతను చనిపోతే మనకే ప్రాబ్లం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా విన్సెంట్ ఏంటంటే హీరోని పికప్ చేసుకోవాలి, కాకపోతే విన్సెంట్ రాలేదు కదా, అందుకని బస్సు ఎక్కి ఇంటికి వస్తాడు. వచ్చి చూస్తే కింద పడిపోయి ఉంటాడు అనమాట. ఇంకేముంది అంబులెన్స్ కి కాల్ చేస్తాడు, తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అది కూడా హీరో వాళ్ళ అమ్మగారు పనిచేసే హాస్పిటల్ అనమాట. అంతేకాకుండా హీరో అడుగుతాడు ఏమైందమ్మా అని చెప్పి అడిగితే తనకి స్ట్రోక్ వచ్చింది, కాకపోతే కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి అంటంతో చేసేదేం లేక విన్సెంట్ కూడా హాస్పిటల్ ఉంటాడు అనమాట. ఆ తర్వాత రోజు హీరో స్కూల్ కి వెళ్ళటం రావటం, మరి ముఖ్యంగా ఆ వేసే కూడా హాస్పిటల్ కి వస్తూ ఉంటుంది. అప్పటికి హీరో వాళ్ళ అమ్మ అడుగుతుంది ఎవరమ్మా నువ్వు అని చెప్పి అడిగితే నేను తన ఫ్రెండ్ ని, నేను ఒక డాన్సర్ ని అని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ షాక్ అవుతుంది, ఏంటి ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఇతనికి అని చెప్పేసి. అందులోనూ ఇప్పుడు విన్సెంట్ వాళ్ళ ఇల్లు ఏంటి చెత్తగా ఉంటుంది కదా, దాంతో హీరో ఆ తర్వాత వేసే ఉంది కదా వాళ్ళిద్దరు కలిసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి పెడతారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విన్సెంట్ ఇంటికి వచ్చి షాక్ అయిపోతాడు అనమాట. ఎవరు చేసిందని చెప్పేసి అంటంతో నేను హీరో చేసాము అని చెప్పేసి ఆ వేసే చెప్తుంది. అంతేకాకుండా నాకు డెలివరీ అయ్యేంత వరకు ఇదే ఇంట్లో ఉంటాను అని చెప్పేసి అంటుంది. దాంతో విన్సెంట్ కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు కోర్టులో కేసు హియరింగ్ వస్తుందన్నమాట. అంటే హీరోని వాళ్ళ అమ్మ దగ్గర ఉంచాలా వాళ్ళ నాన్న దగ్గర ఉంచాలా అని చెప్పేసి డిసిజన్ ఇచ్చే రోజు అనమాట. అంతేకాకుండా హీరో వాళ్ళ నాన్న ఏంటి ఒక లాయర్ కదా, మరి ముఖ్యంగా హీరో విన్సెంట్ తో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేశాడు ఇలా ప్రతిదీ ఫొటోస్ తీసి జడ్జి గారికి ఇస్తే ఆవిడ ఏంటంటే మొత్తం చూసి ఏంటమ్మా ఇది పిల్లాన్ని చూసుకోవాలి కదా అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే విన్సెంట్ తో పాటు బార్కి వెళ్ళాడు, అందులోని విన్సెంట్ వాళ్ళ ఇంటికి ఒక వేసి వస్తుంది, ఆ తర్వాత గుర్ర పందాలకి వెళ్ళారు, ఇలా చాలా చేశారు కదా. ఇదంతా చూసిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ షాక్ అయిపోతుంది. ఆవిడకి తెలియదు కదా ఇదంతా. వెంటనే పక్కన ఉన్న లాయర్కి చెప్తుంది లేదంటే ఒక బేబీ సిట్టర్ ని పెట్టుకున్నాను అతను ఇదంతా చేశాడు అని చెప్పేసి అంటంతో మొత్తం ఆయన కూడా చెప్తాడు జడ్జి గారికి. కాకపోతే జడ్జి గారు ఏమంటాడంటే ఏది ఏవైనా సరే తప్పు నీదే, కాబట్టి కొన్ని రోజులు నీ దగ్గర కొన్ని రోజులు నీ భర్త దగ్గర ఉండాలని చెప్పేసి తీర్పు వస్తుంది. దాంతో కోర్టులోంచి బయటకు వచ్చిన తర్వాత హీరో వాళ్ళ అమ్మ ఏంటంటే హీరోని తిడుతుంది అనమాట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు నాకు చెప్పాలి కదా అని చెప్పేసి అంటంతో అందులో తప్పేముందమ్మా విన్సెంట్ నాకు అన్ని నేర్పిస్తాడని చెప్పేసి అంటంతో వాళ్ళ అమ్మ కోపం వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత విన్సెంట్ ని పట్టుకొని తిడుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఏం చేసావు పిల్లాన్ని పట్టుకొని ఎక్కడ తీసుకెళ్లావని చెప్పేసి అంటంతో విన్సెంట్ కూడా హీరో వాళ్ళ అమ్మ మీద వాటర్ కొడతాడు. దాంతో ఆవిడ లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో విన్సెంట్ కి కాల్ వస్తుంది. అది కూడా హాస్పిటల్ నుంచి. వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే మీ భార్య చనిపోయిందండి అని చెప్పేసి అంటంతో విన్సెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఈ భూమి మీద తనకంటూ ఉంది తన భార్య మాత్రమే, అందులోనూ తన భార్య తనను గుర్తుపెట్టకపోయినా సరే
తన భార్య తనకుంది అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఉన్నాడు. కాకపోతే వైద్యం చేయించడానికి డబ్బులు లేక తన భార్యను కోల్పోయాడు. దాంతో విన్సెంట్ ఎంతగానో బాధపడతాడు. ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళే తన భార్యకి అంత్యక్రియలు చేసి ఆవిడికి సంబంధించిన సామాన్లన్నీ ఒక బాక్సులో పెట్టి విన్సెంట్ కి ఇస్తారు. ఇదిలా ఉంటే మరుసటి రోజు మన కథలో హీరో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తనని ఒక లేడీ ఫాలో చేస్తూ ఉంటుంది. ఎవరమ్మా ఆవిడ అని చెప్పేసి అంటంతో, ఆవిడెవరా, మీ నాన్నగారు సెట్ చేశారు, నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదని, నువ్వు బాగా చదువుకోవాలని, అందులోనూ నిన్ను విన్సెంట్ చెడగొట్టకూడదని చెప్పేసి ఆవిడని అపాయింట్ చేశాడు. కోర్టు వాళ్ళు కూడా ఆవిడ్ని అపాయింట్ చేశారు. సో ఇద్దరు కలిసి ఆవిడ్ని అపాయింట్ చేసి నిన్ను అబ్జర్వ్ చేయమన్నారని చెప్పేసి అంటంతో హీరో కూడా అవునా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత విన్సెంట్ దగ్గరికి వెళ్తాడు హీరో. వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా ఉన్నావని చెప్పేసి అంటంతో, ఏముంది అంతా అయిపోయింది నా జీవితం, అందులోనూ నా భార్య కూడా చనిపోయింది, ఇంకా నాకంటూ ఈ భూమి మీద ఎవరు లేరు, మరీ ముఖ్యంగా నువ్వైతే నా జీవితంలోకి రావద్దు, నువ్వు నాతో మాట్లాడొద్దు, బాగా చదువుకో, అందులోనూ మీ అమ్మ ఎంతో కష్టపడి నేను చదివేస్తుంది కాబట్టి ఆవిడ్ని బాగా చూసుకో అని చెప్పేసి విన్సెంట్ ఏంటంటే హీరోకి మంచి చెప్తూ ఉంటాడు అనమాట. దాంతో హీరోకి ఏడుపు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం విన్సెంట్ ఏం చేస్తాడంటే తనకు సంబంధించిన ఫొటోస్ అవ్వచ్చు, తన భార్య ఉన్న ఫొటోస్ అవ్వచ్చు, తన యుద్ధంలో పనిచేస్తున్నప్పుడు తీసుకున్న ఫొటోస్ అవ్వచ్చు, వాటన్నిటిని చెత్తకుప్పలో పడేస్తాడు. ఎందుకంటే అవన్నీ ఉన్న దగ్గర నుంచి తన భార్య తనకు గుర్తొస్తుందని చెప్పేసి పడేస్తాడు. కాకపోతే హీరో ఏంటంటే పైనుంచి చూసి వాటన్నిటిని తీసుకెళ్తాడు, మొత్తం చూస్తాడు. చూసిన తర్వాత అర్థమవుతుంది విన్సెంట్ కంటూ ఒక కుటుంబం ఉంది, కాకపోతే అందరూ చనిపోయారు, అందులో రీసెంట్ గా తన భార్య కూడా చనిపోయింది. విన్సెంట్ దేశం కోసం ఎంతో కష్టపడ్డాడు, కానీ తన జీవితంలో తనకంటూ ఎవరు లేరు కాబట్టి ఇలా బాధ్యత లేకుండా ఉన్నాడు అని చెప్పేసి హీరోకి అర్థమవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్లో కూడా హీరో వాళ్ళ క్లాస్ టీచర్ ఏమంటాడంటే, చూడండి ఇంకొక వారం రోజుల్లో సెయింట్ అమాంగస్ అని చెప్పేసి కాంపిటీషన్ ఉంది కదా, కాబట్టి ప్రిపేర్ అవ్వండి, మీకు నచ్చిన వాళ్ళు, మీరు ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అవుతారో వాళ్ళ గురించి చెప్పండి అని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే విన్సెంట్ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతాడు. తను రోజు వెళ్లే బార్ కావచ్చు, తనతో ఎప్పుడు ఉండే ఆ వేస్యన్ అవ్వచ్చు, వాళ్ళందరిని అడిగి తనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళ నాన్నగారితో కలిసి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటాడు, వాళ్ళ నాన్నతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ హీరోని ఎప్పుడు అబ్జర్వ్ చేయడానికి హీరో వాళ్ళ నాన్న, కోర్టు వీళ్ళందరూ కలిసి ఒక ఆవిడని అరేంజ్ చేశారు కదా, ఆవిడ కూడా ఏంటంటే విన్సెంట్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఫెన్సింగ్ మొత్తాన్ని అరేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విన్సెంట్ గురించి అందరికి తెలిసిపోయింది కదా, తన భార్య కూడా చనిపోయింది, తనకంటూ ఎవరు లేరని చెప్పేసి, అందుకని హెల్ప్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు స్కూల్లో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. అందరూ ఏంటంటే వాళ్ళకి నచ్చిన మనుషుల గురించి చెప్తూ ఉండాలి. అదే సమయంలో హీరో కూడా ప్రిపేర్ అయిపోయి వస్తాడు విన్సెంట్ గురించి చెప్పాలి అని చెప్పేసి. అందులోనూ విన్సెంట్ అని కూడా ఏంటంటే స్కూల్ కి తీసుకొస్తారనమాట. తన గురించి చెప్తున్నాడు హీరో అని చెప్పేసి చెప్పకుండా కొంచెం పని ఉందని చెప్పేసి తనని స్కూల్లోకి తీసుకొస్తారు. కట్ చేస్తే మరోవైపు స్కూల్లో ఉన్న పిల్లలు ఏంటంటే అందరి గురించి చెప్తుంటారనమాట, వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి. ఆ తర్వాత హీరో చెప్పే టైం వస్తుంది. హీరో కూడా విన్సెంట్ గురించి చెప్తూ ఉంటాడు. చెప్పేటప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యక్తి అతను బాగా మద్యానికి బానిస అయిపోయాడు, అంతేకాకుండా అందరి దగ్గర అప్పులు చేశాడు, ఇంకా ముఖ్యంగా తను ఒక వేశ్యతో రిలేషన్ లో ఉన్నాడు అని చెప్పేసి అంటంతో అందరూ షాక్ అయిపోతారు. కాకపోతే హీరో ఏమంటాడంటే, ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఇందులో గొప్పతనం ఏముందని చెప్పేసి, ఈ మనిషి ఎలా గొప్పోడవుతాడని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కాకపోతే ఇతను దేశానికి సేవ చేశాడు. మరీ ముఖ్యంగా ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను అతని ఇంటికి వెళ్తే అతను కొంచెం మాత్రమే ఫుడ్ తిని నా కోసం మంచి ఫుడ్ వండి పెట్టాడు. మరీ ముఖ్యంగా తను తినే ఫుడ్ ఏంటంటే ఎలా ఉన్నా పర్లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో పెంచుకునే పిల్లికి మాత్రం కాస్ట్లీ ఫుడ్ పెడతాడు. ఇతని గురించి నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే, ఇతన్ని మనిషి పరంగా చూస్తే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, రిలేషన్ లో ఉన్నాడు అనేది ఉంది, కానీ మనసు పరంగా చూస్తే మనుషుల్ని జంతువుల్ని ఒకేలా ట్రీట్ చేస్తాడు, ఎంతో హంబుల్ గా ఉంటాడు, అందులోనూ దేశం కోసం పోరాడాడు, మరీ ముఖ్యంగా ఇద్దరు సైనికుల్ని కాపాడటానికి తన ప్రాణాలే పణంగా పెట్టాడని చెప్పేసి విన్సెంట్ గురించి, అందులోనూ తన గురించి తాను కూడా మర్చిపోయిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. సడన్ గా అదే సమయంలో విన్సెంట్ కూడా క్యాజువల్ గా లోపలికి వస్తాడు. అక్కడ తన ఫోటోస్ అవ్వచ్చు, హీరో మాట్లాడుతున్న విషయాలు అవ్వచ్చు, వాటన్నిటిని చూసి స్టన్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే చెత్తకుప్పలో పడేసిన ఫోటోస్ మొత్తాన్ని తీసుకెళ్లి స్లైడ్ షోలో వీడియోలాగా ప్లే చేస్తూ ఉంటాడు అనమాట. అలా ప్లే అవుతున్నప్పుడు చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే విన్సెంట్ గురించి తెలిసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ వాళ్ళందరికీ బాగా ఒక విషయం అర్థం అవుతుంది, ఒక మనిషి తన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తే మధ్యానికి బానిస అవుతాడు, అందులోనూ తన జీవితంలో నా అనుకున్న వాళ్ళందరూ దూరం అయితే ఆ వేసికి దగ్గర అయ్యాడు, అందులో తప్పేముందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు.
ఉంటారు. మరీ ముఖ్యంగా వయసు అయిపోయిన తర్వాత తనకు తోడు ఎవరు లేరు కదా, అందుకని తననే ఒక బెస్ట్ ఫ్రెండ్ గా మార్చుకున్నాడని చెప్పేసి అందరికి అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో ఏంటంటే తన గురించి చెప్తూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అందులోని హీరో ఏమంటాడంటే, నిజం చెప్పాలంటే నాకు కూడా ఎవరు లేరు. మా అమ్మ ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. పాపం హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఈ సమాజాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి ప్రతి దానికి నాకు తేడా చెప్పాడు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని చెప్పేసి ప్రతిదీ నాకు నేర్పించాడు. ఈ రోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం కూడా ఆయనే. ఎందుకంటే నాకు అసలే చాలా సిగ్గు ఉండేది, అందరి ముందు మాట్లాడాలంటే భయం ఉండేది. కానీ ఇలా మాట్లాడటానికి కారణం ఆయనే అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అందులోనూ ఒక గొప్ప వ్యక్తి ఎలా ఉంటాడో నాకు తెలియదు కానీ నేను చూసిన వాళ్ళల్లో తను ఒక గొప్ప వ్యక్తి. అందులోనూ తనకంటూ ఏమి పెట్టుకోడు. నిజం చెప్పాలంటే తను చాలా క్వాలిటీ తక్కువ ఫుడ్ తింటూ ఉంటాడు. నాకు మాత్రం చాలా క్వాలిటీ ఉన్న ఫుడ్ పెడుతూ ఉంటాడు. పిల్లికి కూడా మంచి ఫుడ్ పెడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి, తను చాలా గొప్పవాడని చెప్పేసి స్టేజ్ మీదకి పిలిచి తనకి మర్యాద చేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇతన్ని ఒక తాగుబోతోడుగా చూసిన ప్రతి ఒక్కళ్ళు ఇతనిలో ఉన్న మంచితనాన్ని, ఇతను ఇంతకు ముందు దేశానికి చేసిన సేవని గుర్తిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే విన్సెంట్ ఏంటంటే హీరోకి ఎలా బ్రతకాలో నేర్పించాడు. హీరో ఏంటంటే విన్సెంట్ ఇంతకు ముందు ఎలా బ్రతికేవాడో అక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. కట్ చేస్తే మరుసటి రోజు విన్సెంట్ అలాగే హీరో ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే విన్సెంట్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా వేసే, ఆ అమ్మాయికి డెలివరీ అవుతుంది. అందులోనూ ఒక అందమైన ఆడపిల్ల పడుతుంది. ఇంకేముంది, అందరూ హ్యాపీ. ఆ తర్వాత విన్సెంట్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయిని తన ఇంట్లోనే ఉండమంటాడు. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే తన కూతురుతో విన్సెంట్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అందులోనూ హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ విన్సెంట్ ఇంట్లో విన్సెంట్ తో కలిసి భోజనం చేస్తూ ఉంటారు. క్లియర్ గా చెప్పాలంటే విన్సెంట్ జీవితంలో ఇంతకు ముందు ఎవరు లేరు, కానీ ఇప్పుడు అందరూ ఉన్నారు. అది కూడా తనకంటూ ఒక కుటుంబమే ఏర్పడిందని చెప్పేసి విన్సెంట్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. నిజం చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే మాత్రం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నాకేమనిపించిందంటే మనం ఒక మనిషిని చూసి డిసైడ్ అయిపోకూడదు. అతనికంటూ ఒక జీవితం ఉంటుంది. అతను తన జీవితంలో ప్రజెంట్ ఇలా ఉంటున్నాడు అంటే తనకంటూ ఒక పాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఆ పాయింట్ బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.